సాఫ్ట్బాల్ పోటీలు నేషనల్ వైడ్ గెలవడం అంటే చిన్న విషయం కాదని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. సాఫ్ట్బాల్ పోటీలను క్రీడలను ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని పనిచేయాల్సిన అవసరం ఉందని, క్రీడల్లో రాణించిన వారందరికీ ప్రత్యేకమైన అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టెర్రరిజంపై విద్యార్థి దశ నుంచే ప్రతి ఒక్కరు పోరాటం చేయాలని ఆయన సూచించారు. రాబోయే రోజుల్లో మరింత ముందుకి దేశం వెళుతుందని, ఉగ్రవాదుల దాడిని ప్రతి ఒక్కరూ ఖండించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వీసీ అల్లం శ్రీనివాసరావు తదితరులు హాజరయ్యారు. వారికి సోమిరెడ్డి క్యాష్ ప్రైజ్ ప్రకటించడం జరిగినది. ఇంతవరకు విక్రమసింహపురి యూనివర్సిటీ టోర్నమెంట్ లో కాన్స్టిట్యున్సీలో విక్రమసింహపురి యూనివర్సిటీలో సెవరల్ టీమ్స్ ఆల్ ఓవర్ ఇండియా, అన్ని టీమ్స్, ఉమెన్ టీమ్స్, మెన్ టీమ్స్, దాదాపు 3,000 మంది పార్టిసిపెంట్స్ ఈ సాఫ్ట్ బాల్ టోర్నమెంట్కి రావటం నిజంగా చాలా సంతోషంగా ఉంది. అయితే ఈ టైంలో మీరు ఇక్కడ టోర్నమెంట్ స్టార్ట్ చేశారు, అక్కడ ఆపరేషన్ సింధూర స్టార్ట్ కావాల్సి వచ్చింది. అక్కడ మన కోసం, మన ప్రాణాలు కాపాడే దానికోసం వాళ్ళు సైనికులు వాళ్ళ ప్రాణాలు, వాళ్ళ ఫ్యామిలీస్ని డెడికేట్ చేసేదానికి సిద్ధపడ్డారు. ఇప్పుడు కూడా ఒకవేళ మనం ఆపరేషన్ సింధూర సక్సెస్ఫుల్గా చేసినా, ఇంకో పక్కన బార్డర్లో నిన్న కూడా అమాయకులు 24 మంది పాకిస్తాన్ అటాక్స్లో చనిపోయినారు. I came to meet all of you. Congratulations to everyone and all the best. All the participants who were participated in this competition are the winners, I feel, because who won or who defeat, nothing is there. Everyone has their own goals, so everyone is their own charm. So all the participants, congratulations, all the best once again.